హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మతో అమ్మ. ఈరోజు మన ఛానల్లో నా స్టైల్లో చాలా సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ వీడియోలో చూపించినట్టుగా మనం వీటిని కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే పుదీనాని కూడా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది మొత్తం పూర్తిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదండి. దీంట్లో కొద్దిగా కొబ్బరికి కూడా మిక్స్ చేసాం కాబట్టి మీరు వేసుకునే దానికన్నా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, నేను యాడ్ చేసింది ఫస్ట్ గరం మసాలా యాడ్ చేశాను, తర్వాత ధనియాల పొడి, తర్వాత ఫ్లేవర్ కోసం చికెన్ మసాలాని యాడ్ చేశాను. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా రైస్లో పెట్టేసుకొని తినేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మతో అమ్మ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రహ్మతో అమ్మ.